మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో కంప్లీషన్ ఆఫ్ 15 years ఈజ్ ఎ వండర్ఫుల్ అకేషన్. అందులో మీకు 50 years కంప్లీట్ అయింది అనేటువంటిది పెద్ద, మీరే 50 లాగా ఉన్నారు, మీరు 50 years అకేషన్ అంటే పుట్టగానే హాస్పిటల్ నుంచి అలాగా షూటింగ్ వెళ్ళిపోయారంట. అంతేగా. అంటే ఫస్ట్ వచ్చేసి 1972 జూలై, అంతే జూలై 21st 12 కాపురం. అబ్బా, డేట్ తో సహా డిక్షనరీ లాగా. ఆ రోజుతో ప్రారంభమైనటువంటి కెరీర్, తర్వాత మధ్యలో చదువు, ఇదైన తర్వాత అంతే అంతే. 4 అంటే సంవత్సరాలతో జనరల్ గా నేను ఎప్పుడు ఏదంటానంటే, ఏదన్నా పై నుంచి రావాలి ఆశీర్వాదం దేవుడి నుంచి. అదే పేరెంట్స్ కూడా దేవుళ్ళే. అదే. అయితే నాకు గమ్మత్తుగా ఏంటంటే, 12 కాపురం ఇంకొక బాలనటుడు చేయాల్సిందే. ఆ రోజు సరిగ్గా చేయకపోతే లక్ష్మీ దీపక్ గారు వచ్చి ఈ అబ్బాయిని వేసేస్తే అయిపోద్దిగా విజయలక్ష్మి గారు అబ్బాయిని అంటే, నేను వెంటనే త్వరగా తీసేయండి, మా అమ్మ ఊళ్ళో లేదు, వచ్చే లోపల తీసేయండి, నన్ను రానివద్దు, మళ్ళీ షూటింగ్కి చెడతాడంటే నవ్వి మధ్యాహ్నమే షూటింగ్ పెట్టేశారు. అది మిజోరంలో గారి కాంబినేషన్ లేదు కదా దాంట్లో, తర్వాత జాయిన్ అవుతుంది. జాయిన్ అవుతుంది. నన్ను అనుకోగానే నా భయం మా అమ్మ వెంటనే వద్దంటుందని, మా అమ్మ రేపు ఊళ్ళోంచి వచ్చేస్తుంది, త్వరగా నన్ను షూటింగ్ చేసేయండి అన్న. నా లైఫ్లో మర్చిపోలే. అంటే అంత భయం అమ్మ అంటే, అంత ఇష్టం సినిమా అంటే. అంటే చిన్నప్పటి నుంచి ఆ మేకప్ రూమ్, ఆ మేకప్ వాసన, రోజు తిరుపతి నుంచి గుళ్ళు, ఒక 6 బస్సులు ఆ రోజుల్లో. సో అదే లైఫ్ అలా స్టార్ట్ అయింది. కాబట్టి ఆ లైఫ్ మేమందరం అనుకోవటం, ఇప్పటిదాకా మీరు చెప్పింది ఒక న్యూస్, మదర్ ప్రోత్సాహంతోనే మీరు చేసి ఉంటారని అనుకున్నాం. అంటే అప్పట్లో మనం చదువులు చాలా అంతంత మాత్రమే. ఇప్పుడు సో ఆ భయమే ఎక్కువ ఉండేది అమ్మకి ఏంటంటే, ఎప్పుడన్నా నేను డాక్టర్ కావాలని. మనకేమో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టర్ కావాలని, ఇంకంతే ఆ వాతావరణంలో పెరిగినప్పుడు. కాబట్టి 12 కాపురం అయితే సరే నవ్వుతూ తీసుకుంది. హీరో అవుతానన్నప్పుడు మాత్రం చాలా సీరియస్ అయింది. అప్పట్లో ఒక 5 మంది హీరోలు, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు గారు. కనీసం 40 ఏళ్ళు ఉండాలి, మంచి విగ్గి ఉండాలి, మంచి అది హీరో అంటే. అసలు 17 ఏళ్ళకి మీసాలు రాకుండా నువ్వే హీరో, అసలు నేను ఎవడు చూస్తాడు నీ మొహాన్ని అని చాలా అర్థమైపోయాను. అంటే ఆమెకు బాధ. అప్పట్లో ఇప్పటిలాగా మనం నెక్స్ట్ తరాన్ని తీసుకురావాలని భయం ఉండేది. ఎందుకంటే వాళ్ళే మొదటి తరం కాబట్టి వీళ్ళు తట్టుకోగలుగుతారు. అప్పట్లో ఇండస్ట్రీని తట్టుకోవడం అంటే ఎంత మన ఇండస్ట్రీ అప్పుడు అంతా. కాబట్టి ఆ భయంతో దూరంగా ఉండేది. కానీ నాకు డాక్టరేట్ వచ్చిన తర్వాత, అమ్మ నేను డాక్టర్ని అయ్యాను, నువ్వు కోరుకున్నట్టు డాక్టరేట్ ఇచ్చాను అనమాట. అంటే ఆ కోరుకుంది మెడికల్ డాక్టర్ అవ్వాలని, నేను డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అయ్యాను. అలాగా 12 కాపురం స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన తర్వాత ఏమన్నారు, షూటింగ్ లో ఎందుకు పెట్టారు అన్నారు. ఏదో స్కూల్లో అయిపోతాయంటే, లక్ష్మీ దీపక్ గారు డైరెక్టర్ గారు ఉండి, ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ కమిట్ చేయించేసాం ఆయన్ని, ఇంకేం తీస్తారు అతన్ని, ఉన్నాడు అన్నాడు. ఇంకా ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఆఫీస్ కూడా అక్కడే ఉండేది ఇంట్లోనే. ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకు ఇమిటేట్ చేశానంటే, నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఒకళ్ళని అనుకోవాలి. కాబట్టి చాలా ఇష్టం నేనంటే. అలాగా ప్రభాకర్ రెడ్డి గారి మాట ఇమిటేషన్ కూడా కరెక్ట్గా ఉంది, ఎందుకంటే ఆయన మాట అలాగే ఉంటుంది. అంటే ఆయన అసలు కోపం వచ్చినా, నవ్వు వచ్చినా, సంతోషమైనా అంతే టోన్లో ఇస్తాడు ఆయన. కాబట్టి అవతల వాళ్ళకి చాలా జాగ్రత్తగా దాన్ని బట్టి, అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీ. నాకు వారితో పనిచేసే అదృష్టం ఉంది. విశ్వనాథ నాయకుడు సినిమా, కృష్ణ గారి ఫస్ట్ సినిమా, నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో ఆయన మహాసేనాని క్యారెక్టర్, మంత్రి క్యారెక్టర్. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో నటుడుగా మంచి పేరు సంపాదిస్తూ ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళు ఆయన దాసరి గారు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. దాసరి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు ఎటు వచ్చినా కూడా అది చాలా ముఖ్యం నేను అనుకుంటా. మన పరిశ్రమను మనం కాపాడుకోవడం కూడా. సో ఇక తర్వాత స్టూడెంట్ గా వెళ్ళిపోవటం ఎంతవరకు, ఆ చదువు ఎంతవరకు కొనసాగింది? స్టూడెంట్ గా అంటే మనం చాలా కృషి చేసి సినిమాలో చేరాలనే ఒకే తాపత్రయంతో 10th ఫెయిల్ అయ్యాను, లేకపోతే పాస్ అయ్యేవాడిని. ఎవడన్నా అలా చేస్తాడా? కష్టపడి ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇంగ్లీష్లో 78, 80 వచ్చేది, హిస్టరీలో 70 వచ్చేది, లెక్కల్లో కొంచెం వీక్ కాదంటలా. మరీ 6 మార్కులు వచ్చేంత ఫెయిల్ అవ్వరుగా ఎవరైనా కూడా, కొంచెం కొంచెం ఏదో ఉన్నవాళ్ళం. కాబట్టి ఎక్కడ నేను 10th పాస్ అయితే నన్ను డాక్టర్ చేస్తారో అని జాగ్రత్తగా పేపర్లో బ్లాంకులు పెట్టి ఫెయిల్ అయ్యి వచ్చినా నటుండైన గందర. అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయితే మదర్ అమెరికాలో ఉంది. రాగానే అందరు పిల్లలు పాస్ అంటాను, నేను ఒక్కడే. అది ఎక్స్ప్రెషన్.
సరే ఒక 10 లక్షలు ఎక్కువ అవుతుంది డొనేషన్, ఇప్పుడన్నా పాస్ అవ్వని కసి కట్టి 3 ఏళ్ళు అసలు లాస్ట్లో 10th ఎగ్జామ్ రాయడానికి కారులో వెళ్ళా, 16 ఏళ్ళ కారులో వెళ్ళి దిగాను. అంటే అలా చేసి చివరికి నేను ఇక ఈ జన్మలో లాస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఎక్కడున్నాడు వాడు అని అడిగింది. నేను చాలా అప్పుడే నటన అనేది మనకి అసలు బ్లడ్లో వచ్చింది కదా. 3rd ఫ్లోర్ మీదకి వెళ్ళాను, అంటే సూసైడ్ అటెంప్ట్ అని చెప్పడానికి. కిందకి వచ్చి చూసింది, బాబు వద్దు రా కిందకి అంటానేమో అనుకున్నా, దూకరా దూకు అమ్మాయి దూకుతామా సైలెంట్ చూస్తే, దూకరా నువ్వు పుట్టి వేస్ట్, 10th పాస్ అవ్వలేదు నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఎలాగన్నా కదా. ఇప్పుడు రోషం దూకపోతే అది ఒక అవమానం, దూకితే పోతావు. చివరికి మా అవ్వగారు వచ్చి మొత్తుకుని, అమ్మ వద్దమ్మ వాడు చాలా రోషగాడు దూకేస్తాడు అంటే కిందకి రా నాన్న అనింది. పిలిస్తే అమ్మది ఒక్కటే జీవితంలో పీకి ఇప్పుడు ఏమవుదాం అనుకుంటున్నాం అనింది. హీరో అవుదాం అనుకుంటున్నాను. అసలు నీ ఫేస్కి ఎవడన్నా హీరో ఇస్తాడా నీకు ఆలోచించుడు, నీకు మీసాలే రాలేదు ఇంకా, నీకు నువ్వు బాగుపడవు అని. అప్పుడు సరే ఏదో కానీ అని డాన్స్ నేర్పించడం మొదలెట్టింది. డాన్స్ తర్వాత కొంత వరప్రసాద్ వచ్చి యాక్టింగ్ స్కూల్స్ లేవు అప్పుడు. అలాగా బలవంతపు రంగ ప్రవేశం అనమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానికని ఇంట్రెస్ట్కి వెళ్ళాలి కదా మీరు. అది డాన్స్కి ఓకే, నేను పరిశ్రమలోకి బలవంతపు రంగ ప్రవేశం అన్నా. ఎట్లా అంతే కదా, వద్దని కదా నేను కావాలని వద్దని. సో అలాగా ఇంకా డిసైడ్ అయ్యి సీతాకోక చిలక చేయాల్సింది. అప్పట్లో భారతి రాజా గారు కార్తిక్ తమిళియన్ అతను తమిళ ఆర్టిస్ట్, అతను ప్రోత్సహించడంతో చాలా డిప్రెస్ అయితే లవ్ స్టోరీ రైట్స్ కృష్ణ గారు అప్పుడప్పుడు రాజేంద్ర కుమార్కి మాట్లాడి మా నరేష్ చేయాలనుకుంటే లవ్ స్టోరీ సూపర్ హిట్ అవుతాం రాజేంద్ర కుమార్ అబ్బాయి. ఆ రైట్స్ కొని మనం ప్రారంభించడం, జంజాల గారు అను నవతా కృష్ణరాజు గారు రావడం, మాకు అవకాశం అండి మేము నరేష్ని పరిచయం చేస్తా ఉన్నాం. చూడండి ఎట్లా తిరుగుతుందంటే సినిమా ప్రతి మెతుకు మీద మన పేరు రాసి పెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా మన పేరు రాసి పెట్టి ఉంటుంది. 4 స్తంభాలాట మదర్ అంత పెద్ద డైరెక్టర్ అండి. ఆమె గొప్పతనం ఏంటంటే ఒక బయట డైరెక్టర్ వచ్చి అడిగినప్పుడు నేను ఆపుతానని సినిమా ఆపడం, 4 స్తంభాలాట చేయడం, అదొక ఎక్స్పీరియన్స్ జంజాల గారితో. అలా నా బండికి 2 చక్రాలు జంజాల గారు, విజయనిర్మల గారు, హ్యాండిల్ బార్ కృష్ణ గారు, వీళ్ళు ముగ్గురు నడిపిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.